ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ దేవుని కృపలో బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కొరకు నేను అనుదినం ప్రార్థిస్తున్నాను. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలనేది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. మనమందరం కూడా అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు విని దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీ ప్రతి ఒక్కరి అవసరతను, ఈ లోకంలో మనకి ఎన్ని అవసరతలు ఉన్నా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానీ ఈ లోకం మనకు శాశ్వతం కాదు. పరలోక రాజ్యం మనకు శాశ్వత నివాసం అని గ్రహించి పరలోక రాజ్యానికి ద్వారము యేసయ్యే అని తెలుసుకుని, యేసయ్యే మార్గము, సత్యము, జీవమని మనం గ్రహించి యేసు మార్గంలో మనం నడిస్తేనే పరలోక ద్వారమైనటువంటి యేసయ్య మార్గంలో మనం నడిచినప్పుడు ఆయనే మార్గంగా పరలోకానికి మనల్ని చేరుస్తాడు. ఆయనతో పాటు తండ్రి కుడిపార్శ్వమందు యేసయ్య ఏ విధంగా ఉన్నాడో అలాగే మనం కూడా యేసయ్య దేవుని కుడిపార్శ్వమందు మనము కూడా నిత్యము యుగయుగాలు తరతరాలు జీవిస్తాం. దాని కొరకు ప్రయాసపడదాం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో శ్రమలు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది మనతో రాదు. మనకి ఏది శాశ్వతం కాదు. పరలోక రాజ్యమే మనకి శాశ్వత నివాసం. కాబట్టి ఈ లోకం కొరకు ప్రయాసపడకుండా ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడే, మనలో ప్రాణం ఉన్నప్పుడే యేసయ్యందు విశ్వాసం ఉంచితే మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను వాటిని పోషించట్లేదా? వాటికంటే శ్రేష్ఠులు కాదా మీరు అంటున్నాడు దేవుడు. అంటే ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? మన అవసరతలు తనకు తెలియదా? దేవునికి తెలియదా? మన ప్రతి అవసరత ఏ సమయాన్ని మనకి ఏది కావాలో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని చెప్పి మనం ఏ పని చేయకుండా దేవుని వైపు చూస్తూ ఉండాలని కాదు. ఆకాశ పక్షులు కూడా నోరు చాపుకుని చూడవు, ఎక్కడ ఆహారం దొరుకుద్దా అని ఎతుక్కుని తింటాయి. అలాగే మనం ఈ లోకంలో జీవించడానికి కష్టపడాలి. దానికోసం దేవుని మీద మనం ఆధారపడాలి. కానీ మన జ్ఞానం, మన తెలివి మీద మనం ఆధారపడితే మన తెలివి వ్యర్థం, మన జ్ఞానం వ్యర్థం. కాబట్టి ప్రభువా, నేను ఈ పని చేస్తున్నాను, నాకు సహాయం చేయి. ప్రభువా, నేను ఇలా నడుస్తున్నాను, నాకు సహాయం చేయి అని ప్రతి నిమిషము, ప్రతి విషయము మనం దేవుని చేతుల్లో పెట్టినప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఏది అవసరమో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు. అంతేకాని ఆకాశ పక్షులు కూడా నోరు చాపుకుని కష్టపడితే, అలాగే మనం కూడా కష్టపడుతూ దేవుని మీద ఆధారపడితే మనకి తప్పకుండా మనం అడగకముందే మనకి దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తాడు. మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి మీరు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మీ ప్రతి అవసరత దేవుని కృపా సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడని నమ్మి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ్యా. అయా ఉదయకాలం నుండి ప్రభు అనుదినము మాతో మీరు నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో మేమంతా కలిసి నేను ఆరాధిస్తూ ఉండగా, అలాగే ప్రభు ప్రార్థిస్తూ ఉండగా మా ప్రతి ఒక్కరి విన్నపాలను ఆలకించే దేవుడు తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ బలమైన ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితాల్లో జరిగించి అయ్యా మా పట్ల నీ చిత్తము, నీ ప్రణాళిక మాత్రమే నెరవేర్చి నీ చిత్తానుసారంగా నీ వాక్యానికి లోబడి నీకు విధేయత కలిగిన వారుగా మేము జీవించే ధన్యత, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి భద్రపరచమని, ఈ యొక్క ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదిన మన వాక్యాంశము. అయ్యో మీరెంత మూర్ఖులు అంటున్నాడు. ఎవరంటున్నాడు? దేవుడు, యెహోవా దేవుడే. మీరెంత మూర్ఖంగా జీవిస్తున్నారు. సర్వసృష్టిని చేసిన సర్వసృష్టిని గ్రహించుకోలేని స్థితిలో మీ ముందు సృష్టి ఉంది. ఆకాశము, భూమి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతిదీ దేవుని సృష్టి. నీవు కూడా దేవుని సృష్టి. ఆయన స్వహస్తాలతో నిన్ను నిర్మించుకున్నాడు. కాబట్టి
ఇంత నిర్మించి ఇంత సృష్టిని నేను చేస్తే నన్ను గ్రహించుకోలేని స్థితిలో అంధత్వంలో ఉన్నారే అని చెప్పి దేవుడే బాధపడుతున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయాతో మాట్లాడుతున్నాడు. అయ్యో మీరెంత మూర్ఖులు అని చెప్పి ఇజ్రాయేలీలకి తెలియచెప్పమని యెషయా ప్రవక్తతో, ఇర్మియా ప్రవక్తతో యెహోవా దేవుడు మాట్లాడతాడు. యెహోవా వాక్కు అని చెప్పి ప్రత్యక్షమై మాట్లాడి వాళ్ళకి బయలుపరచమంటాడు. అప్పుడు ప్రవక్తలైనటువంటి వారు ఇజ్రాయేలీల ప్రజలందరికీ కూడా తెలియపరుస్తారు. తెలియపరిచినప్పుడు వాళ్ళు గ్రహించుకోలేకుండా ఉన్నప్పుడు అయ్యో అని బాధపడుతున్నాడు దేవుడు. మీరెంత మూర్ఖులు, ఎంత మూర్ఖత్వంతో ఉన్నారు అని చెప్పి దేవుడు బాధపడుతూ యెషయా ప్రవక్తకి తెలియపరిచాడు. అది ఈ దినం మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగునా. ఏంటంటే కుమ్మరికి మంటికి భేదం లేదని ఎంచదగునా. చేయబడిన వస్తువు దాని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన. చూసారా, కుమ్మరికి మట్టికి భేదం లేదని ఎంచదగునా. కుమ్మరి మనిషి, మట్టి ముద్ద, మట్టిలో జీవం లేదు, కుమ్మరిలో జీవం ఉంది. కానీ కుమ్మరి వేరు మట్టి వేరు అనుకున్న రెండూ ఒకటే అంటే అజ్ఞానం కదా. అలాగే సర్వాంతర్యామి సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు మట్టి ముద్దలమైన మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఇష్టమైన రూపంలో ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనల్ని ఆశీర్వదించి ఈ లోకంలో జీవింపజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని సృష్టి అని మర్చిపోకూడదు. ఈ సర్వ సృష్టి దేవుని నోటి మాట చేత సృష్టించాడని, ఆయన మనల్ని స్వహస్తాలతో నిర్మించాడని మనం గ్రహించుకోలేకుండా ఉంటే అయ్యో అని బాధపడుతున్నాడు దేవుడు. ఎంతగా అంధత్వంలో ఉన్నారే అని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అయితే ఇంకా పైన చూద్దాం, మనం 15వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వారిని ముసుగు చేయజూచు వారికి శ్రమంట. అంటే మనలో తప్పులున్నప్పుడు కూడా మనము దేవునికి దాచిపెట్టగలమా? లోపల దాచుకుంటూ మరుగు చేయజూచు వారికి శ్రమ అంటున్నాడు. అందుకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మన అతిక్రమాలు మనం దాచుకోవచ్చు, మనుషుల దగ్గర దాయొచ్చు, కానీ దేవుని దగ్గర మనం ఏమీ కూడా దాచిపెట్టలేము. సర్వాంతర్యామి చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, మన మనసు ఏంటో సమస్తము కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి భయపడాలి, మనం మనుషులకు కాదు అని మనం గ్రహించుకోవాలి. అయితే మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అంట. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలియను అంటే చేసి చీకటిలో వాళ్ళు మా పని ఎవరు చూడట్లేదులే, మమ్మల్ని ఎవరు గ్రహిస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకుంటూ ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటున్నాడు. చీకటిలో అంటే మనుష్యులకు కనపడకుండా చేసి వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడలేదులే, మేమేం చేయలేదులే, మేము చాలా నీతిగా యథార్థంగా ఉన్నాంలే అని మనుష్యుల ఎదుట వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు. వారికి ఏమంటున్నాడు, శ్రమ అంటున్నాడు. అలాంటి వారికి మనుష్యుల ఎదుట కప్పిపుచ్చచ్చు, కానీ దేవుని ఎదుట మనము కప్పిపుచ్చలేము. ఎందుకంటే ఆయన దృష్టి మన మీదనే ఉంటుంది, ఆయన చెవులు మన వైపే ఉంచుతాడు దేవుడు. నీతిమంతుల మీద ఆయన చెవిని, ఆయన దృష్టిని మన మీద ఉంచుతాడు. ప్రతి ఒక్కరిని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి భయపడాలి మనం, మనుషులకు కాదు అని మనం గ్రహించుకోవాలి. అయితే రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున. 16వ వచనం. కుమ్మరిని మంటికిని భేదం లేదని ఎంచదగునా. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన. దేవుడు చేస్తే నన్నేం చేయలేదు, నాకు నేనుగా పుట్టాను అని మనం అనొచ్చా? తల్లిదండ్రులకు పుట్టాం, దేవుడు కదా నన్ను పుట్టిస్తా అనొచ్చా? తల్లిదండ్రులకి దేవుడు గర్భంలో ఉంచితేనే తల్లిదండ్రులకు పుడతాం మనం. ఆయన సృష్టి అనేక మంది గర్భాలు ఇంకా మూయబడి ఉన్నాయంటే ఆయన తెరవలేదు.
ఆయన చిత్తం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి గర్భం తెరవబడాలన్నా, గర్భం మూయబడాలన్నా, మనం ఈ భూమి మీద జీవించాలన్నా సమస్తము ఆయన చిత్తము. ఆయన చిత్తానికి మనం లోబడాలి. కానీ మన జ్ఞానం, మన తెలివితేటలు మనం ఆధారం చేసుకోకూడదు. మనల్ని ఎవరు చూడట్లేదని చెప్పేసి మనము చీకటిలో దాచుకొని వద్దంటున్నాడు. ఏమంటున్నాడు? చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటున్నాడు. ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి మనం తప్పులు చేసి కప్పుపుచ్చుకుంటే అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి దేవుని సృష్టికి మనము లోబడాలి. దేవుని చేతుల్లో మనము మట్టి బొమ్మలవని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన సృష్టించినటువంటి బొమ్మలం మనము. ఆయన ఏ విధముగానైనా నిర్మించుకోగలడు, ఏ విధముగానైనా ఆయన వాడుకుంటాడు. కాబట్టి ఆయన చిత్తానికి మనం తల ఉంచాలని మనం గ్రహించాలి. అయితే రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. రోమాపత్రిక 9:20 వచనం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవుని ఎదుట దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవి? చూసారా? ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడివి? నీకే ఏముంది? ఏ సామర్థ్యం ఉంది? ఈ లోకంలో నీకు ధనం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, మనుషులు శాసించవచ్చు, కానీ దేవుణ్ణి ఏ మానవుడైనా శాసించగలడా? అదే చెప్తున్నాడు రోమపత్రికలో పౌలు గారు చెప్తున్నారు. 20వ వచనం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడివి? నన్నెందుకు ఇలాగ చేసితివని రూపించిన వానితో చెప్పునా? అంటే కుమ్మరి ఏ రకమైనటువంటి బొమ్మనైనా తయారు చేయొచ్చు, వస్తువును తయారు చేయొచ్చు, కానీ రూపింపబడినటువంటి కుమ్మరిని ఆ యొక్క కుండ పెంకైనటువంటి ఆ బొమ్మ అయినటువంటి మట్టి బొమ్మ అయినటువంటి మట్టి వస్తువులైనటువంటివి ఆ యొక్క కుమ్మరిని ప్రశ్నించగలదా? అలాగే కుమ్మరి దగ్గర మట్టి వస్తువులు, మట్టి బొమ్మలు ఎలాగో దేవుని దృష్టిలో మనము కూడా ఆయన మంచి కుమ్మరి, మనము మట్టి బొమ్మలు అని గ్రహించాలి. కానీ దేవుని ప్రశ్నించే వారికి మనం ఉండకూడదు. నన్ను ఎందుకు ఇలా పుట్టించావు ఏంటి అని మనం దేవుని ప్రశ్నించగలమా? ఆయన ఇష్టం, ఆయన చిత్తం లేకుండా ఏది మన జీవితంలో నెరవేర్చబడదు. కాబట్టి మనమే ఎన్నోసార్లు తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. వాళ్ళు అలానా, వీళ్ళు ఇలాగా, వాళ్ళకి అందుకే ఇలా అయింది, వీళ్ళకి అందుకే ఇలా అయిందని మనం తీర్పులు తీరుస్తాం. కానీ మనము తీర్పు తీర్చడం మన వంతు కాదు, దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడాలి. కానీ మనము తీర్పు తీర్చడానికి సరిపోం అని మనము గ్రహించాలి. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి, ఘనహీనతకు ఒకటి చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? ఏంటంట? ఘనతకు ఒకటి, ఘనహీనతకు ఒకటి చేయడానికి కుమ్మరికి అధికారం లేదా అంటున్నాడు. అంటే ఒకటి ఘనమైన వస్తువుగా తయారు చేయవచ్చు, ఇంకొకటి ఘనహీనమైన వస్తువుగా కుమ్మరి తయారు చేయవచ్చు. దేవుడు కూడా అంతే. మనల్ని ఘనమైన వారిగా తయారు చేయవచ్చు, ఘనహీనులుగా తయారు చేయవచ్చు, అందంగా తయారు చేయవచ్చు, అందం లేకుండా తయారు చేయవచ్చు, అంగహీనులుగా తయారు చేయవచ్చు, అన్ని అవయవాలతో నిర్మించవచ్చు. కానీ దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు అని మనం నేర్చుకోవాలి. మనం ఎన్నోసార్లు తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. ప్రభువా, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, నాకెందుకు ఈ శ్రమ వచ్చిందని ఎన్నోసార్లు మనం తెలియక ప్రశ్నిస్తాం. కానీ తెలిసిన తర్వాత మనం ప్రశ్నించకూడదు. ప్రభువా, నన్ను క్షమించు, ఎన్నోసార్లు నేను ఆయాస పెట్టాను, ఎన్నోసార్లు నేను దూషించాను అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడతామో మన తప్పులన్నిటినీ కూడా దేవుడు క్షమించి మనల్ని విడిపిస్తాడు. అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు అంటున్నాడు. అందుకే మనుషులు ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తూనే ఉంటాం జీవితాంతం. ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనము తప్పులు చేస్తూనే ఉంటాం, పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే ఈ లోకాన్ని అపవాది పరిపాలిస్తున్నాడు. అపవాది మనల్ని అనేక సార్లు పడగొట్టేటట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి తెలియక చేశాను ప్రభువా, నాకు తెలియలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను ఒకప్పుడు ఇలా ప్రవర్తించాను, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇంకా ఈ పాపంలో ఉన్నాను, ఇంకా ఈ పాపం నన్ను విడిచిపెట్టట్లేదు, లేదా ఈ రోగం నన్ను విడిచిపెట్టట్లేదు, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను విడిపించండి, నేను ఏ తప్పు చేశానో నాకు తెలియదు, తెలిసి నేను చేయలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. దేవుని యొద్ద మనం ఎప్పుడైతే
ఒప్పుకొని మన పాపాలను విడిచిపెడతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కనికరిస్తాడు, మనల్ని కరుణిస్తాడు, మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. అయితే ఇంకా ఏం చేస్తామంటే మనము మనుష్యుల చెడ్డ స్థితి వారే చేసుకున్న పనుల ఫలితమని ఇలాంటి వారు ఆలోచించారంట. మనుషులు ఎలాంటి మనుషులు వారు చేసిన పనులు బట్టి మనం ఇలా ఉన్నామని గ్రహించుకోలేని స్థితిలో ఉంటారంట. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, దేవునికి విధేయత చూపకుండా ఉంటూ మనము ఏమీ తప్పు చేయలేదులే అనుకుంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను మనం తిరస్కరించడమే పాపం. దేవుని వాక్యానికి లోబడకపోవడమే పాపము. కాబట్టి వాటిని బట్టి కూడా మనం అనేక సార్లు పడిపోతూ ఉంటాము. దేవుని వాక్యానికి మనము విరుద్ధంగా జీవించడం వల్ల కూడా మనము అనేక శ్రమల్లో, శోధనలో పడిపోతూ ఉంటాం. కాబట్టి పొరపాట్లు ఏంటంటే, పొరపాట్లు అనేవి 3 ఉంటాయని వ్రాయబడింది. దేవుడు తమ వంటి వాడే అనుకోవడం. ఏంటంట, మనుషులు ఏమనుకుంటారంట, దేవుడు కూడా మనలాంటి వాడే అనుకుంటారంట. దేవుడు మనలాంటి వాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. మనము ఆయనకి జ్ఞానం నేర్పలేము. ఆయన సృష్టికి మనము తప్పు చెప్పలేము. మనము ఏది కూడా ఆయనకి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. తెలిసి కానీ తెలియక కానీ చేస్తుంటే మనల్ని క్షమించు ప్రభు అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఏంటంటే దేవుడు మన వంటి వాడు అనుకోవడం ఒక తప్పు. ఆయన చేతి పనులు అంతటా సాక్షి ఇస్తున్నప్పటికీ దేవుడు లేడని అనడం. ఏంటంట, దేవుడు ఆయన చేతి పనుల అంతటా సాక్ష్యం ఇస్తున్నప్పటికీ దేవుడు లేడని అనడం. అంటే సాక్ష్యం ఎలా ఇస్తున్నాయి ఆయన చేతి పని? చెట్లు దేవుని సృష్టి, ఆకాశం దేవుని సృష్టి, భూమి దేవుని సృష్టి, పక్షులు దేవుని సృష్టి, పశువులు దేవుని సృష్టి, మనము దేవుని సృష్టి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఏమంటామంట, దేవుడు లేడని మూర్ఖులు అంటారంట. దేవుడు లేడని మనం అనొచ్చా? ఈ సృష్టి ఎలా ఉంది? ఈ భూమి ఉంది కాబట్టి మనం నిలబడుతున్నాం. ఈ భూమి ఉంది కాబట్టి మనుషులు ఇల్లు కడుతున్నారు. భూమి లేకుండా ఇల్లు కట్టగలరా మనుషులు? మనుషులు జ్ఞానం అంటారు, నా జ్ఞానం అంటారు, నా తెలివితో నేను సంపాదించుకున్నానంటారు. ఈ భూమి లేకుండా ఏ మనుషుడు ఇల్లు కట్టలేడు. ఈ భూమి లేకుండా మనం నిలబడలేము. దేవుని దీవెనలు లేకుండా ఏ గర్భము తెరవబడదు. దేవుని చిత్తం లేకుండా, ఏ దేవుని చిత్తం లేకుండా మనం ఈ ఊపిరి పీల్చుకోలేము. ఈ గాలి సృష్టి అంతా అయిందే. అయినా కానీ చూస్తూ కూడా అవన్నీ మనకు సాక్ష్యం ఇస్తున్నాయి దేవుని సృష్టి ఇదే అని. అయినా సరే వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు లేడు. కొందరు అంటారు నా భర్తే నా దేవుడు, నా పిల్లలే నాకు. ఇట్లా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబాన్ని గౌరవించాలి, భర్తను గౌరవించాలి, బిడ్డలు ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి. కానీ దేవుని కన్నా ఎవరు ఎక్కువగా మనం చేసుకోకూడదంటున్నాడు. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. దేవుడే మనకి సమస్తము అనుగ్రహించాడని, ఈ బిడ్డల్ని ఇచ్చింది కూడా దేవుడే అని దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి తప్ప పిల్లలు ఉన్నారని చెప్పి దేవుడిని విడిచిపెట్టి పిల్లలతోనే జీవితం అంతా వృధాగా గడిపేయకూడదు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, కానీ మనం ఏం చేయాలి? దేవుని ప్రేమలో పిల్లల్ని పెంచాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ నాకు పిల్లలున్నారు, అయ్యో నాకు ఇంకా అస్సలు కుదరట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి దేవుడు పిల్లల్ని ఇస్తాడు, కానీ మనకున్న సమయాన్నే కొంచెం సమయం దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అలా అనుకుంటే ఎవరికీ సమయం ఉండదు. ఎవరి పనులతో వాళ్ళు గడిపేస్తారు. కానీ దేవుడు యందు మనం భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకు? మనల్ని పుట్టించాడు దేవుడు, మనకి సమస్తాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. థ్యాంక్స్ ప్రభా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు థ్యాంక్స్ ప్రభా, నాకు ఇచ్చిన ఈ పిల్లల బట్టి నీకు థ్యాంక్ యూ ప్రభా, ఈ సృష్టిని నిర్మించిన దేవానికి స్తోత్రాలయ్యా, నాకు సమస్తాన్ని, నాకు ఏ సమయంలో ఏది కావాలో నాకు అనుగ్రహిస్తున్నావయ్యా, నీకే థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ జీసస్ అని మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అంతేకాని నా పనులతో నేను నాకెక్కడ సమయం ఉంటుంది? దేవుని మందిరానికి వెళ్ళాలంటే నాకు సమయం లేదంటారు, దేవుని వాక్యం చదవమంటే సమయం లేదంటారు, ప్రతిదానికి సమయం లేదంటారు. కాబట్టి మనం ఎప్పుడు సమయాన్ని కుదుర్చుకుంటాం? దేవుని ఎడల ప్రేమ, ఆసక్తి, భయము, భక్తి ఉంటే ఆటోమేటిక్గా సమయం మనకు వస్తుంది. మిగిలిన పనులు పక్కన పెట్టైనా కాసేపు దేవుడిని స్తుతిస్తాం,
ప్రార్థిస్తాం, కీర్తిస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు లేడని ఎవరంటారంట? బుద్ధిహీనులు అంటారంట. దేవుడు లేడు, నా భర్తే నాకు దేవుడు, నా కుటుంబమే నాకు దేవుడు, నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటే చాలు అంటూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తే చాలు, ఇవన్నీ చేయాలి. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనము విడిచిపెట్టకూడదు. సృష్టికర్తకి మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఎవరైనా మనకి ఏమైనా ఒక ఫ్రూట్స్ ఏదైనా ఏది తెచ్చిచ్చినా థ్యాంక్స్ అండి అని 10 సార్లు చెప్తాం. కానీ దేవునికి చెప్తున్నావా? నువ్వు నీకు ఇచ్చిన ఈ జీవితం నీదే, దేవుందని నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావా? ఈ భూమి మీద నిలబడున్నావంటే ఈ భూమి దేవుడు ఇచ్చాడని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? సమయానికి మనకి ఉదయము రాత్రి కలుగజేస్తున్నాడు. సూర్యుడు దేవుని మాట వింటుంది, చంద్రుడు దేవుని మాట వింటున్నాయి. కానీ మానవులు వింటున్నారా? వింటున్నటువంటి ఓ విశ్వాసి, వింటున్నటువంటి ఓ మానవుడా, నువ్వు వింటున్నావా? నువ్వు దేవుడి మాటకు లోబడుతున్నావా? దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? చెప్పకపోతే దేవుని క్షమించమని అడిగి, అయ్యో నేను ఇంతకాలం గ్రహించుకోలేని అంధకారంలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ ప్రతి అవయవాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతోమంది అంగవైకల్యంతో ఉన్నారు, కానీ నాకు అన్ని అవయవాలను ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి విషయానికి, ప్రతి విషయము, ప్రతి మనకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మూడోది ఏంటంట, లేదా మానవ సృష్టి విషయానికి వచ్చేసరికి దేవుని పనితనం బాగాలేదని, జ్ఞానయుక్తంగా లేదని దేవుడికి తీర్పు తీర్చడం. దేవుని సృష్టి మంచిగా లేదు అని చెప్పి దేవుడికి మనం తీర్పు తీర్చడం అంట. దేవునికి మనం ఏ విషయంలో కూడా తీర్పు తీర్చేవారిగా ఉండొద్దు. దేవుని ప్రశ్నించేవారిగా మనం ఉండొద్దు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం. నీ చిత్తం ఏంటి ప్రభా? నీ ప్రణాళిక ఏంటి ప్రభా? నా జీవితం నీది ప్రభా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకుని వాడుకో ప్రభా. నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. నీ రాకడ పర్యంతము నేను స్థిరంగా నిలకడగా జీవించాలయ్యా. నేను ఎప్పుడు కూడా నువ్వు ఏ సమయంలో వచ్చినప్పటికి కూడా నేను నీ కొరకు నిరీక్షణతో జీవించే కృప దయచేయండి ప్రభా అని మనము దేవునికి ఎప్పుడు కూడా ప్రార్థించాలి. అప్పుడే దేవుడు నీకు ఏది అవసరమో తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాని దేవుని ప్రశ్నించేవారిగా, దేవుణ్ణి మనం బాధ పెట్టేవారిగా ఉండొద్దు. బాధ పెట్టడం అంటే ఏంటి? దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం, దేవుని మాటకి విధేయత చూపించకపోవడమే దేవుణ్ణి మనము బాధ పెట్టిన వారం అవుతాం. అయితే రోమపత్రిక 3:9 చూద్దాం. 3:9లో ఏముందంటే, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించి వాడెవడునూ లేడు, దేవుని వెదకు వాడెవడునూ లేడు. అయితే ఏంటంట, మనము అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా అంటే రక్షణ లేనివారు, దేవుడు అంటే తెలియని వారికంట మనం ఏమన్నా శ్రేష్ఠులమని మనం రక్షింపబడ్డామా? దేవుడు మనల్ని పిలుచుకున్నాడా? ఆయన చిత్తానుసారంగా మనము దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధంగా చేసుకున్నాడు. కానీ మనం గొప్పవారమని కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టే యేసయ్య రావాల్సి వచ్చింది. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తంలో మనం కడగబడ్డాము, మనం నీతిమంతులు అయ్యాము. అంతేకాని మనం గొప్పవారమని కాదు. మనం రక్షింపబడ్డామంటే మనం గొప్పవారం కాదు. దేవుడు గొప్పవాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృపతో మన పాపాలను క్షమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకుని దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనము నీతిమంతులం అయ్యాం తప్ప మన నీతిని బట్టి కాదు. మానవుని నీతి మురుకు గుడ్డల వంటిది అంటున్నాడు. మనం ఈ లోకంలో ఎన్నో మంచి పుణ్యకార్యాలు చేసి మనం చాలా నీతిగా యథార్థంగా ఉన్నాం, చాలా మంచివారు అనుకుంటాం మనం. కానీ మన నీతి దేవుని దృష్టిలో ఏంటంటే మురికి గుడ్డల వంటిది. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలోనే జీవిస్తున్నాం. ఆదాముకి ఆజ్ఞ అతిక్రమం చేసి ఆదాము పాపంలో పడిపోయాడు కాబట్టి మరణం మనకు వచ్చింది. ఆ మరణాన్ని బట్టి మనము కూడా పాపులం అయిపోయాం.
కాబట్టి ఆ పాపాన్ని నుంచి విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు. ఒక్క ఆదామును బట్టి మనం అందరం పాపులం అయ్యాం. ఒక్క యేసయ్యను బట్టి మనం అందరం కూడా నీతిమంతులం అయ్యాం. కాబట్టి యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం నీతిమంతులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం అని గ్రహించుకుని మనల్ని మనం దేవునికి అప్పగించుకుని దేవునికి వాక్యానికి లోబడి జీవిస్తే, దేవుని ప్రశ్నించేవారిగా మనం ఉండకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ మనం జీవించినట్లయితే ఆయన కరుణామయుడు, ఆయన కృపామయుడు. ఎంత పాపినైనా, ఎంత ఘోర పాపంలో ఉన్నా, ఎంత క్షమించరాని నేరాలు నువ్వు చేసినప్పుడు కూడా యేసయ్య దగ్గరికి వస్తూ, ప్రభువా నేను గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నాను, అపవాది బంధకాల్లో నేను చిక్కుబడి ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు నేను చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించడానికి ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చావయ్యా, నా కోసం సిలువలో రక్తాన్ని కార్చావయ్యా, ఆ రక్తం ద్వారా నన్ను పాపాల నుంచి శాపాల నుంచి విడిపించావయ్యా, పాప దోషాల నుంచి నన్ను విడిపించావు ప్రభువా, నన్ను క్షమించి నీ రక్తంలో కడిగి నన్ను నీతిమంతురాలుగా చేసి నీ రాజ్య వారసుడిగా చేసుకో ప్రభువా అని ఎంత ఘోర పాపంలో ఉన్న దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెడితే ఆయన తప్పకుండా క్షమిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. పాపుల కొరకు నేను వచ్చానంటున్నాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదంటున్నాడు. అంటే నీతిమంతులు ఎవరు ఒక్కడు లేడంటున్నాడు. అంటే ఘోర పాపలు లేకుండా మంచి పనులు చేస్తూ మంచిగా ఉన్నవాళ్ళని మంచివాళ్ళు అంటున్నాడు. కానీ మనము దేవుని దృష్టిలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేడని రోమపత్రికలో వ్రాయబడి ఉంది. రోమపత్రిక 3:9 ఒక్కడు లేడంట. ఏమంటున్నాడు? గ్రీసు దేశస్థుడని ఎంత మాత్రము కూడా కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రీసు దేశస్థుడేమి యూదుడేమి అందరూ పాపలే, ఎవరూ నీతిమంతులు లేరు. ఎందుకంటే మానవుడు పుడుతూనే వంశపారంపర్యంగా ఆదాము పాపాన్ని పంచుకొని పుట్టాడు. కాబట్టి ఆయన చేసిన పాపాన్ని బట్టి ప్రతి మానవుడి మీదకి పాపం వచ్చింది, కానీ నువ్వు పాపం చేయడం వల్ల నువ్వు పాపం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి పాపము నుంచి విడిపించి ఆదాము చేసిన పాపాల నుంచి విడిపించడానికి యేసయ్య మనందరి అతను అవిధేయత వలన ఆదాము పాపంగా మార్చబడ్డాడు, పాపంలో పడ్డాడు. కానీ దేవుని విధేయత చూపించడం ద్వారా ఆయన తండ్రి మాటకి లోబడి మనందరి పాపాలు క్షమించడానికి విధేయత చూపించడం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి దేవుని మాటకు మనం విధేయత చూపించాలి, కానీ అవిధేయత చూపించదు. అవిధేయత చూపిస్తే పాపము మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుని రక్తంలో మనల్ని కడిగి క్షమించి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడని మనం ఈ దినం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని ప్రశ్నించేవారిగా ఉండకుండా మనం మట్టి పెంకులో ఒక పెంకై ఉండి నువ్వు దేవుని ప్రశ్నిస్తావా అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని మట్టి భూములమని మనం మర్చిపోవద్దు. దేవుని ప్రశ్నించేవారిగా మనం ఉండొద్దు. దేవుని మాటకి విధేయత చూపించి మనము దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. అంతేకాని దేవుని మాటని తిరస్కరించి అవిధేయత చూపించి మన పూర్వీకులైనటువంటి ఇజ్రాయేలీల ప్రజలందరూ ఆ అరణ్యంలోనే ఎలా అయితే రాలిపోయారో అటువంటి స్థితిలో మనం ఉండకుండా మనల్ని క్షమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు. యేసయ్య వైపు చూసి యేసయ్యందు విశ్వాసం ఉంచితే చాలు, మనం చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి మనము యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడగబడితేనే మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడతాము. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, మారు మనసు రక్షణ పొందుకుందాం, పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. ఇంకా ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా లోకానుసారంగా జీవిస్తూ దేవుని ప్రశ్నిస్తూ సర్వ సృష్టిని నిర్మించినటువంటి ఈ సృష్టి మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు కూడా గ్రహించుకోలేకుండా దేవుడు లేడని మనము ఇంకా మూర్ఖత్వంలో ఉన్నట్లయితే ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి అపవాది తలంపులన్నిటి నుంచి యేసయ్య విడిపించగల శక్తిమంతుడు. మనకు మనంగా మనం ఏ పాపంలోంచి విడుదల పొందుకోలేము. యేసయ్య మాత్రమే
మనల్ని విడిపించగల శక్తివంతుడు సమర్థుడు కాబట్టి యేసయ్య దగ్గరికి వద్దాం, మారు మనసు రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. ఈ యొక్క వాక్యం దేవుని వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. మనము ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షకానికి స్తోత్రాలయ్య. మట్టి ముద్దలమైన మేము మిమ్మను ప్రభువా తండ్రి ప్రశ్నించేవారుగా మేము ఉండకుండా ప్రభువా నీ మాటకు నైనా విధేయత చూపించి నీ యందు భయము భక్తి కలిగిన వారుగా నీకు లోబడి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించేవారుగా మేము ఉందముగాక. అటు దీవెన కాపుదల ఆశీర్వాదం పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి భద్రపరచమని మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇదే వాక్యాంశము. మీరు విని విడిచిపెట్టేవారిగా ఉండకుండా మీరు విని బలపడి మీ స్నేహితులకి, మీ సహోదరులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపిద్దాం, నిత్య నరకాగ్ని నుంచి తప్పిద్దాం. మనమందరం కూడా దేవుని సువార్త పనిలో పాలుపంపులు పొందుకుని బల నమ్మకమైన దాసురాలా అనిపించుకుని ఆకాశ జ్యోతులు వలె మనము ప్రకాశిద్దాం. దేవుని రాజ్యంలో మనం అందరం మళ్ళీ కలుసుకుంటాం. మనం ఇప్పుడు ఒకరికొకరు చూసుకోలేకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో అందరం కూడా మనం ఇలాగే ఉంటాం. మన రూపం ఇలాగే ఉంటుంది. మనం మా శరీరం మాత్రం రక్తము ఈ మాంసపు ముద్దలా ఉండకుండా మహిమ శరీరాన్ని దాల్చుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మహిమ శరీరంతో ఇదే రూపంలో మనము దేవుని రాజ్యంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ, మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనమందరం కూడా దీవించబడాలి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో, లోకం అంతటితో సార్వత్రిక ప్రతి సంఘం పైన దేవుని ఆత్మ కురింపబడాలి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనం అందరం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.